వదలే పద్ధతి అంటే పక్కన జల్లిన అది కూడా కొంత ఒక 2 ఎకరాలు జల్లిన చిక్కగా ఉండి కొంచెం పడే ఆస్కారం ఉంటది. ఇదైతేనేమో గంటలు గంటలు ఉండి ఇగో ఇట్లా కుదురు కుదురు నాడుబెట్టిన పొలం లాగా కుదురు కుదురు ఉండి కర్ర గట్టిగా ఉంటుంది, ఇట్లా ఉంచినా గానీ వంగదు. కాకుంటే ఏంటంటే ఇంకా పొలం ఈని గింజ గట్టి పోసుకున్నాక అప్పుడప్పుడు నీళ్లు బంద్ చేసి పెడుతుంటే నేల గట్టిగా అవుతుంది, పడదు. ఎక్కడ ఎంత వాన వచ్చినా గాలి వచ్చినా పడదు. అట్లనే నీళ్లు కూడా అన్నట్టు ఉంచుకొని ఆరుదల మీద లేకుండా మాత్రం ఈనాక గింజ పాలు పోసుకునే దశలో కొంచెం ఆరుదల మీద పారిస్తే ఇంకా అసలు ఏ వర్షం వచ్చినా పడదు, గాలి వచ్చినా పడదు. దిగుబడిలో ఏమన్నా తేడా ఉంటుందా? దిగుబడిని అయితే నాకు నాటేసే పద్ధతి కంటే దీంట్లో ఎక్కువ ఉంది, ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువ అనిపించేది ఎక్కువ వస్తుంది. సుమారుగా దాంట్లో అయితే ఎన్ని బస్తాలు తీసుకోవచ్చు, దీంట్లో అయితే ఎన్ని బస్తాలు తీసుకోవచ్చు? దాంట్లో అయితే ఈ పొలంలో నేను ఇప్పటి వరకు 30 నుంచి 35 బస్తాలకు ఎక్కువ ఎప్పుడు రాలే. ఇప్పుడు ఎప్పుడు ప్రతి ఆనకాల వ్యాసంకి ఎప్పుడైనా 30-35 బస్తాలకు ఎక్కువ రాదు. ఫస్ట్ టైం ఇది. ఈసారి ఎకరానికి 6 డబ్బాల దాకా అవుతున్నాయి. అంటే సుమారు 35-36 క్వింటాలు, సరే 35 క్వింటాలు వేసుకున్నా 35 క్వింటాలు దాకా అవుతున్నాయి. చాలా బాగున్నాయి. మిల్లర్స్ కూడా నేను 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా, ఇంతవరకు ఎప్పుడు తాలు అవి ఉన్నాయని కూడా ఏమనలేదు. అయితే నాటు పెట్టడం ఏమో కొద్దిగా దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి పిలక ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు డ్రమ్ సీడ్ ద్వారా లాక్కున్నారు కాబట్టి దగ్గర పడతాయి కాబట్టి పిలకలు ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా, తగ్గుతాయా? పిలకలు నాటు పెడితే 20-30 కారాలు ఉన్నాయి. ఇది కూడా నాటు 15-20 కారాలు ఉన్నాయి. కాకుంటే నాటు పెడితే ఫీట్ ఎడమే వేస్తారు ఇప్పుడు నాటోళ్ళు. ఫీట్ ఎడమే 4 ఎకరం వేస్తారు. ఇదే